నిన్న తెలంగాణ భవన్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ తీసుకుపోయి అక్కడ దానం చేయడానికి వెళ్ళిన నేపథ్యం చూసినాం మనందరం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ విభాగానికి చెందిన నాయకులు కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై దాడి చేశారు. సో అందులో కీలకంగా ఉన్నటువంటి వరలక్ష్మి గారు ఉన్నారు. ఏం జరిగింది నిన్న? ఎందుకు మీ పార్టీ కార్యకర్తలపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? మీరెందుకు వెళ్ళారు అక్కడికి? ఒకటి మా ప్రభుత్వం వచ్చిన కానుంచి వాళ్ళు తట్టుకోలేక ఒక డిప్రెషన్లకు వెళ్ళిపోయిళ్ళు. తెలంగాణ ఆడపిల్లల మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మేము మా అన్న మా రేవంత్ గారు స్పీసీసీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకున్నాం? ప్రజల యొక్క కష్ట సుఖాల కోసము, ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం అందుతుంది, ఏం అందట్లేదు అనేది మేము సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకొని మేము దాన్ని ప్రభుత్వానికి అందజేసినాం. మా పరిధి వేరు, మేము వెళ్ళే దారి వేరు. కానీ ఈ దొంగలు ఏం చేసిల్లంటే గడిల పాలన చేసి ప్రజలకు ఏం కావాలో ఏం ఇవ్వాలని తెలుసుకోకుండా కమిషన్ల కోసం కదా ప్రాజెక్టులు కట్టింది, ఇవన్నీ చేసుకుంటా గడిల పాలన చేసి బయట రౌడీ రాజ్యాన్ని తయారు చేసిల్లు 10 సంవత్సరాలలో. అంటే 100 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు 10 సంవత్సరాలు జరిగినాయి అనేది మనకు తెలుసు. ఆ విషయం ఎంత నష్టం జరిగింది అనేది. ఈ తరుణం లోపల సీతక్క గారి మీద ప్రతి ఎవరు మా మీడియాలో మాట్లాడి మా మీద కూడా విపరీతమైన ట్రోల్స్, కామెంట్లు చెప్పుకోలేని విధంగా మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఈ ధైర్యం లేకుండా పోయింది. కోల్పోతున్నాం మేము రోజు రోజుకి. ఏ విధంగా కొట్టాలి మహిళలను? వీళ్ళు గట్టిగా పోటీ ఇచ్చి మహిళలంతా వీళ్ళ పక్షాన ఉన్నారు కదా, వీళ్ళ మహిళలను గడవడకుండా బూతులు మేము కామెంట్లు పెడితే వీళ్ళు రారు అనేది ఒక కేటీఆర్ గారు వాళ్ళ సోషల్ మీడియాకి చెప్పిళ్ళు. ఇక వాళ్ళు రెచ్చిపోయి ఇష్టం ఉన్న కామెంట్లు మీరు చూడండి, ఒక్కసారి చూడండి. ప్రజలు చూడాలి, మీడియా కూడా చూడాలి. ఈ 9 నెలల కాలం లోపల 9 సంవత్సరాలుగా వాళ్ళ అపోజిషన్లు ఉన్నప్పుడు వాళ్ళ మహిళల మీద మేము ఎలాంటి కామెంట్లు ఎప్పుడన్నా పెట్టినామా? పెట్టలేదు. కానీ వాళ్ళు 9 నెలలుగా మా మీద ఎంత ఘోరమైన అసభ్యకరమైన పదజాలాన్ని వినియోగిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చూస్తున్నాం. చూసే తరుణం లోపల సీతక్క గారి మీద, పొన్నమన్న గారి మీద, విజయలక్ష్మి ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఒకటా నేను మొన్న మన సురేఖక్క గారు పద్మశాలి బిడ్డ, తను సిరిసిల్ల మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా సిరిసిల్ల అక్కడ సిద్దిపేటకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ రఘునందన్ రావు గారు ఎంపీ కాబట్టి స్వాగతిస్తారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి గారు వచ్చినప్పుడు స్వాగతించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా అది ఉంటుంది, ఆ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించే విధానం లోపల సిరిసిల్ల బిడ్డలు తీసుకొచ్చిన నూలు దండను మన రఘునందన్ రావు గారు అక్క మెడలో వేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ట్రోల్ చేసేసి మీకు కళ్యాణ లక్ష్మి చెక్ ఎవరిస్తున్నారు, షాది ముబారక్ అని ఇట్లా ఎవరు మళ్ళీ హరీష్ రావు పేరు మీద అది సోషల్ మీడియాలో పెట్టేసింది. అలా ఆడపిల్ల ఎంత బాధపడుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది. ఈ వయసు కేసీఆర్ దిష్టిబొమ్మ తెలంగాణ భవన్ దగ్గరికి తీసుకెళ్లి దానం చేయడం, వాళ్ళ తర్వాత మీ పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఈ తరుణం లోపల మొన్న జరిగిన సంఘటనకి అక్క 2 రోజుల నుంచి బాధపడుతుంది. తెలంగాణ బిడ్డను, నేను పద్మశాలి బిడ్డను, బీసీ బిడ్డను, నన్ను ఈ విధంగా ఇట్లా చేస్తే నేను బాధపడుతున్నాను. ఆమె బాధపడుతుంటే సండే రోజు గడిచిపోయింది. మండే రోజు పొద్దున్నే మేము పోయి వాళ్ళ సోషల్ మీడియాకు దిష్టిబొమ్మ దగనం చేద్దామని మేము వెళ్ళినాం. అంతే. వాళ్ళ గేటుకి వెళ్ళలేదు, వాళ్ళ గేట్ లోపలికి వెళ్ళలేదు. మేము రోడ్డు చౌరస్తా రోడ్డు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది, మాకు ఉంటుంది. మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినాం. మా బాధను అక్కడ చూపించడానికి వెళ్ళినాం. అంతే. ఎవరిని నష్టం చేయడానికి కాదు, ఎవరిని కొట్టడం కాదు. మేము రాళ్ళు తీసుకెళ్ళలేదు, ఏమి తీసుకెళ్ళలేదు ఆయుధాలు. ఓన్లీ దిష్టి బొమ్మను చేయడానికి ఒక వరంగల్ నుంచి ఒక 20 మంది, మేము ఇక్కడ నుంచి ఒక 30 మంది మేము వెళ్ళాల్సి వచ్చింది. పెద్దవాళ్ళు, చేనేతకు సంబంధించిన వాళ్ళే. ఇంకా అందులో ఎవ్వరూ లేరు కూడా. వెళ్ళిన తరం లోపల అక్కడ లోపల కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నారట. కథం ఉసుగొల్పేసిండు. అక్కడ ఉన్న గేట్ వాచ్మెన్ వెంటనే అనగానే కథం మా మీదకి ఊకుమ్మడి దాడి చేసేసి ఒక్కొక్కరిని లాక్కెళ్ళి పడేసి కొట్టిల్లు. చూసిల్లు కదా ఆ విషయం. నన్ను కూడా ఎక్కడి నుంచి అక్కడి నుంచి టీఆర్ఎస్ భవన్ నుంచి మూల మీద దాకా తరుముకొచ్చిల్లు. అందులో పల్లె రవి ఉన్నాడు. సిగ్గుండాలి కదా వాడికి. కనీసము ఒక సీనియర్ నాయకుడే కదా, ఇంగిత జ్ఞానం లేదా? వీళ్ళు ఎందుకు వచ్చిళ్ళు? మేము ప్రొటెస్ట్ చేసుకునే మాకు అధికారం లేదా, హక్కు లేదా? జాతీయ పరంగా కదా, సామాజిక పరంగా కదా, రాజ్యాంగ పరంగా కదా మేము బద్దంగా ఇవ్వాలి. టీఆర్ఎస్ వర్షన్ ఏంటంటే మీరు నిరసన చేసుకోవాలంటే మీ పార్టీ ఆఫీస్లో చేసుకోండి, తెలంగాణ భవన్కి వచ్చి కేసీఆర్ దిష్టి బొమ్మను ఎట్లా దానం చేస్తారు, మేమేమన్నా చాతగానే వాళ్ళమా అనే లైన్లో వాళ్ళు చెప్తారు. చాతగానితనం ఇక్కడ కాదు, నువ్వు ప్రజలకు పరిపాలన అందించే విషయంలో చూపించాలిరా విధవలాన్ని నేను అంటున్నా. చాతగానితనం అనేది 10 సంవత్సరాలుగా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, ఆడబిడ్డలకు ఏం చేసినావు, నువ్వు మా చేనేతకి ఏం చేసినావు, నువ్వు బతుకమ్మ చీరలు అనేసి నీ చెల్లెని అంబాసిడర్ పెట్టేసి బతుకమ్మ చీరలు ఇచ్చి మా చేనేతలకు ఎక్కడిచ్చినావు నువ్వు? 200 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా చేనేతకు మా రేవంత్ అన్న సీఎం ప్రకటించిండు, ఇచ్చిండు. మొన్న 90 కోట్లు ఇచ్చిండు. మాకు IIHT మాకు కొత్త టెక్నాలజీ రూపొందించిండు. మాకు ఇన్ని చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారిని ప్రజల కోసము, ప్రజా సంక్షేమం కోసము, ప్రజాపాలన చేసుకుంటా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి ఎవరికి ఏం కావాలని ఆలోచించి ఆ విధానంలో వెళ్ళిపోతుంటే దున్నపోతుల్లాగా 10 సంవత్సరాలలో
సంపాదించింది తాగి తందనాలాడి ఎక్కడ ఏర్పడక ఈ విధంగా రోడ్ల మీద పడి మమ్మల్ని నిన్న కొట్టడం జరిగింది. దానికి మేము కేసు పెట్టినాము అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇక ముందు ఏ బీఆర్ఎస్ ఈ రోజు కూడా చాలా మంచిగా మాకు కూడా ఉంది సత్తా, మేము కూడా సత్తా ఉంది. మేము తెలంగాణ బిడ్డలమే, మాకు పౌరుషం ఉంది, మాకు చాకల ఐలమ్మ యొక్క మాకు వారసత్వాలు ఉంటాయి, మాకు అన్ని విధాలుగా మేము తెలంగాణ బిడ్డలం కాబట్టి మాకు ఆ పౌరుషాలు ఉన్నాయి. కానీ మేము పాలన దిశలో వెళ్తున్నాము. ప్రజలకు ఏం కావాలన్నా ఆ దిశలో. మాకు క్రైమ్ మైండ్ లేదు, మేము రౌడీజం చేసేటోళ్ళం కాదు. అట్లా చేసామంటే చేయొచ్చు, కానీ రౌడీల మాదిరి గడిల పాలన చేసిన దొంగలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో వాళ్ళకి తెలియకుండా ఒక పిచ్చి సైకాలజీ తోటి అంటే మైండ్ అనేది వాళ్ళకి దొబ్బిది. అంతే ఈ రోజున అట్లా దాడి చేయాల్సి వచ్చింది అమాయకులైన. చివరిగా చెప్పండి, మీ మీద దాడి చేసిన వాళ్ళు కావచ్చు, కొండా సురేఖ గారి మీద ట్రోల్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? ఎట్లాంటి కేసులు పెడతారు? తప్పకుండా. ఇప్పుడు అది సమాజం మొత్తం చూసింది. మేము అధికారికంగా మా గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది, వాళ్ళకు తగిన బుద్ధి చెప్తుంది. రాబోయే రోజులలో ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ మహిళలు మాట్లాడినప్పుడు ఎలాంటి ట్రోల్ చేయడం కానీ, ఎలాంటి చెత్త బూతులు కామెంట్లు పెట్టడం కానీ వెంటనే ఇమీడియట్లీ వాళ్ళని దొరకబట్టేసి ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు విధించడం మాత్రం ఖాయం. ఇది మాత్రం జాగ్రత్తగా నేను వాళ్ళకు ఏ విధంగా అంటే హెచ్చరిస్తున్నా. ఏదైతే బీఆర్ఎస్ నాయకులమో మేము రౌడీలమని నిన్న చూపించాలి కదా, ఆ రౌడీలందరికీ చెప్తున్నా నేను, అరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాంరా అని చెప్తున్నా. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాంరా, మీరు పెట్టండి, ఇక చూసుకుందాం, అప్పుడు వాళ్ళ సంగతి చెప్తాను.